ఇది సామాన్యుల గెలుపు. ఇది మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సందేశ్ ఖాళీ ఘటనలో బాధను అనుభవించిన ఒక మహిళ తనపై జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం ఇచ్చారు. అదే పార్టీకి చెందిన అభ్యర్థిని 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అలాగే అర్జీకర్ ఆసుపత్రి ఘటనలో బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ తన కుమార్తెకు న్యాయం కోసం పోరాడుతూ రాజకీయ రంగంలో అడుగుపెట్టి 28,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు సాధారణ పని మనిషిగా జీవనం సాగించే కలిత మాఝీ ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజల మద్దతుతో 12,000కు పైగా ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. ఈ పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రజాస్వామ్యం ఇంకా సజీవంగానే ఉందని, సామాన్య ప్రజల గొంతు వినిపించే శక్తి ఇప్పటికీ ఉందని, ఈ విజయాలు కేవలం రాజకీయ విజయాలు మాత్రమే కాకుండా అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచిన ధైర్యానికి గుర్తులుగా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్లో రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకింత చర్చనీయాంశం అవుతున్నాయి? అక్కడ మహిళలు చూపినటువంటి తెగువేంటి? ఈ విషయానికి సంబంధించి మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, మహిళలు ప్రభంజనం చాటారు అంటున్నారు, అసామాన్య మహిళలుగా నిలిచారు పశ్చిమ బంగాల్లో. యాక్చువల్లీ ఎలా విశ్లేషించుకోవచ్చు? ఏం జరిగింది? ఎస్ రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే మహిళలు అందరూ కూడా, సాధారణ మహిళలందరూ కూడా ఇప్పుడు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వారు సాధించినటువంటి విజయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే తెలుసు, మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు ఆమె వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా పార్లమెంట్లో టీఎంసీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది. సో అలాంటి సమయంలో కూడా వెస్ట్ బెంగాల్లో సాధారణ మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. వారందరూ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. సో ఇప్పుడు మహిళలు ఎవరి వైపు ఉన్నారో అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఒక సాధారణ మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చిన తర్వాత వారికి వచ్చినటువంటి మెజారిటీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఈ ఫలితాలు చూసిన తర్వాత ఇవాళ మహిళలందరూ కూడా ఎటువైపు ఉన్నారు అనే సంకేతం వెస్ట్ బెంగాల్ నుంచే మనం చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. సందేశ్ ఖాళీ వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద ఘటన, అందరికీ తెలిసిన విషయమే. సందేశ్ ఖాళీ ఘటనలో బాధలు అనిపించినటువంటి ఒక మహిళ, ఆమెపై జరిగినటువంటి అన్యాయానికి ప్రజాస్వామ్యంగా ఆమె సమాధానం ఇచ్చారని కూడా చెప్పవచ్చు. దాదాపుగా 5,000కు పైగా ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థిని మట్టి కనిపించింది. భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించింది. సో అదేవిధంగా అర్జీకర్ ఆసుపత్రి ఘటనలో బాధితురాల తల్లి, సో అందరికీ ఇదంతా దేశవ్యాప్తంగా కుదిపేసినటువంటి అంశం. వెస్ట్ బెంగాల్ కూడా చాలా కుదిపేసినటువంటి అంశం. అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. సో అర్జీకర్ ఘటనలో బాధితురాలకి అందరూ కూడా నివాళులు అర్పించారు. సో దేశవ్యాప్తంగా చాలామంది, తెలంగాణలో కూడా, సో ఎక్కడైనా సరే చాలామంది నివాళులు అర్పించారు. సో ఆమె తల్లి రత్న దేబ్నాథ్, ఆమెకి బీజేపీ టికెట్ ఇచ్చింది. సో సాధారణ మహిళ, సో అందరూ కూడా, ఆమె పెద్ద వాహనం కూడా లేదు. సో ఇంటింటికి వెళ్ళింది. సో ఆమె జరిగినటువంటి తన కూతురుకు జరిగినటువంటి తీరుని అందరికీ ఓటర్లకు చెప్పుకుంది. సో ఓటర్లందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇవాళ ఆమెకి భారీ మెజారిటీతో ఆమెని గెలిపించారు. దాదాపుగా 28,000కు పైగా ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థిని మట్టి కరిపించింది రత్న దేబ్నాథ్. సో ఆడ మంచి విజయం సాధించింది. సో అదేవిధంగా పని మనిషిగా జీవనం సాగించే కల్పిత మాఝీ, సో ఆమె కూడా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నప్పుడు ప్రజల మద్దతుతో ఆమె 12,000 ఓట్లకు పైగా మెజారిటీతోటి విజయం సాధించింది. సో ఇట్లా చూస్తే ప్రజాస్వామ్యంలో ఇంకా ఇలాంటి సంఘటనలు మనం చూస్తామా అని కూడా. ఎందుకంటే ఇవాళ ఎన్నికలు అనగానే డబ్బులతో కూడుకున్నటువంటి, చాలామంది డబ్బు ఉంటేనే టికెట్ ఇస్తారు. నువ్వు గెలుస్తావా లేదా అంటారు. ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ఆ వ్యక్తి పైన నువ్వు గెలవాలంటే నీ దగ్గర కూడా పైసలు ఉండాలని అంటారు. సో సరే తూగుతావా అవతల వ్యక్తికి, నువ్వు గెలుస్తావా లేదని కూడా అనేక రకాలుగా అవమానాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవాళ అవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడింది. సో ఇవాళ బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఒక సాధారణ మహిళలకు అందరూ కూడా టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన అక్కడ అందరూ కూడా మంచి మెజారిటీతో విజయం సాధించారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఒక సాధారణ మహిళ కలిత మాఝీ, సో ఆమె
నేరుగా ఒక సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను పరిచయం చేస్తూ కొన్ని అంశాలు చెప్తారు. ఒక సాధారణ మహిళ కలిత మాజీ, సో ఈమె మాంజీ, సో ఈమె ఒక టికెట్ ఇస్తున్నాం గెలిపించండి అని చెప్పేసి కూడా ఒక సందేశం ఇస్తారు. బెంగాల్ ప్రజలందరూ కూడా ఆమెకు ఓటేసి భారీ మెజార్టీతో అంటే 12,000కు పైగా ఓట్లతో ఆమెని గెలిపించారు. సో ఇట్లాంటి పరిస్థితి అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. అదేవిధంగా తమిళనాడులో కూడా టీవీకే అధ్యక్షుడు విజయ్ సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇచ్చారు. వారందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచారు. మహిళలకు కూడా సాధారణ మహిళలు వారందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచారు. సో ఒక సంకేతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రాజకీయం అనగానే డబ్బుతో కూడుకున్న పని అని కూడా మనం చెప్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో ఇవాళ సాధారణ మహిళలు, సాధారణ వ్యక్తులు అందరూ కూడా ఇవాళ గెలుస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మిగిలే ఉందా ఇంకా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.